మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్, మంత్రతంత్ర జ్యోతిషులు సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. మే నెల విశేషంగా కుంభరాశి వాళ్ళకి ఈ నెల హైలైట్స్ ఏంటి, ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ నెల వీళ్ళకి విశేషం కలిసి వస్తుందంటారు? ఖచ్చితంగా ద్వాదశ రాశుల్లో ఒకటి కుంభరాశి, అందులోనూ మే మాసంలో కుంభరాశి అనగానే అందరికీ కష్టపడే తత్వం, వ్యక్తిత్వం, ఏది చేసినా ముందుకు వెళ్ళేటువంటి గుణము అన్నీ ఉంటాయి. అందరినీ మంచి అని చెప్పేసి మన దగ్గర అంటే చెంత చేర్చుకునేటువంటి ఒక మంచి గుణం ఉన్నటువంటి రాశి ఉందంటే కనుక కుంభరాశి. అలాంటి కుంభరాశి వారికి మే మాసంలో కొన్ని రాసుల వారికి కొన్ని మాసాలు బాగుంటాయని చెప్పవచ్చు. దాంట్లో కుంభరాశి వారికి మే మాసంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. అంటే ఇక్కడ మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే, గ్రహాల యొక్క స్థితిగతులు ఒక పక్కనైతే, దశ అంతర్దశలు ఒక పక్కనైతే, గోచార ప్రకారంగా వచ్చేటువంటి ఒక ఏదైతే ప్రెడిక్షన్ ఉంటుందో దాది ఒక పక్కనైతే, దీని అన్నిటికన్నా కూడా ఇంగ్లీష్ మాసాలు అయినప్పటికీ కూడా ఏ మాసంలో ఎక్కువగా ఏ రాశి వారికి బాగుంటుంది అని చూసుకున్నప్పుడు ఖచ్చితంగా మే మాసంలో అయితే మాత్రము కుంభరాశి వారికి మిశ్రమంగానే ఉంటుందని చెప్పచ్చు. అంటే ఏప్రిల్ కన్నా కూడా భిన్నంగానే వీరికి ఉంటుందని చెప్పొచ్చు. దాంట్లో కుంభరాశి అయితే ముఖ్యంగా ఎలాంటి పరిణామాలు కనిపిస్తాయి ఈ మే మాసంలో అంటే, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు. ఇప్పటివరకు కష్టపడతారు కానీ ప్రతిఫలం ఉండదు. ఆ ప్రతిఫలాన్ని చూసుకునేటువంటి అవకాశం కూడా ఈ మే మాసంలో కనపడుతుంది. అది గొప్ప విషయం. మరొకటి, ఈ మే మాసంలో అనుకున్నటువంటి కార్యాచరణ ముందుకు వెళ్ళడం, అనుకున్నటువంటి పనులు ముందుకు వెళ్ళడం. ఏదైతే అనుకుంటారో, ఇప్పుడు ఏప్రిల్లో ఒక పని అనుకున్నారండి, అది పోస్ట్పోన్ అవుతూ ఉంటుంది. మార్చిలో ఒక పని అనుకున్నారు, పోస్ట్పోన్ అవుతూ ఉంటుంది. ఇంకెన్నిసార్లు అనుకుని ఈ పని అవ్వదులేండి అనుకుని మనకే విరక్తి వస్తుంది. ఇంకా నా బతుకింతే, నా పని ఇంతే అనిపిస్తుంది. అలాంటి వాళ్ళకి కూడా మే మాసంలో అనుకున్న పని ముందుకు వెళ్ళటువంటి మామూలు విషయం కాదు. ఈ మార్చిలో కానివ్వండి, ఏప్రిల్లో కానివ్వండి, లేకపోతే జనవరి, ఫిబ్రవరిలో అనుకున్నటువంటి పనులన్నీ కూడా ఈ మే మాసంలో ముందుకు వెళ్తున్నట్టు మామూలు విషయం కాదు కదా. అదొకటి మనం గ్రహించుకోవాలి. మరొకటి ఏంటంటే కనుక విదేశయానం ఎవరైనా చేయాలి అనుకుంటే కనుక ఈ కుంభరాశి వారు, విదేశయానం అంటే మామూలుగా అయితే వీరు ఎక్కువగా వెళ్ళాలి అనుకుని అక్కడైనా సెటిల్ అవ్వాలి, ఏదైనా సపోర్టింగ్ ఉంది, బ్యాక్ డోర్ ఉంది వీళ్ళకిను, మంచి బ్యాక్ బోన్ ఉంది అనుకుంటే కనుక ఖచ్చితంగా వీరు విదేశయానం వెళ్ళవచ్చు. కాకపోతే వీరు కొన్ని కంట్రీస్లోనే నిలబడగలుగుతారు. జర్మనీ లాంటి కంట్రీస్లోనే, యూరోప్ లాంటి కంట్రీస్లోనే నిలబడగలుగుతారు. గల్ఫ్ కంట్రీస్ వాటిలో అయితే వీరు ఎక్కువగా అక్కడ వాతావరణం కావచ్చు, అక్కడ ఉండేటువంటి వ్యవస్థ కావచ్చు, వీళ్ళు ఎక్కువగా నిమ్మడి లేదు అక్కడ. కాబట్టి దీంట్లో ముఖ్యంగా విదేశాన్ని వెళ్ళాలనుకుంటే 22వ తారీఖు లోపు కనుక ప్రయత్నం చేస్తే 22వ తారీఖు లోపు వెళ్ళరు, పని పూర్తవుతుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు మెలుగుతూ ఉంటాయి. అలానే ఏజెంట్లు కానీ, బ్రోకర్స్ అని కానీ, అలానే కన్సల్టెన్సీ వాళ్ళని కానీ ఏదైనా కాంటాక్ట్ అయితే కనుక ఖచ్చితంగా నష్టపోయేదానికి ఎక్కువ ఉంది, బాగుపడేదానికన్నా నష్టపోయేదానికి ఎక్కువ ఉంది. మూలిగిరిని తాడుగబడ్డట్టుగా అప్పటికే పనులు 2-3 నెలలుగా అవ్వట్లేదు, మళ్ళీ పోయి కన్సల్టెన్సీ వాళ్ళని గడిచామంటే మళ్ళీ వీళ్ళకి ఇబ్బందిలాగానే ఉంటుంది. ఇక వీరికి ముఖ్యంగా చెప్పాలంటే ఆరోగ్య సమస్య. ఈ మాసంలో ఆరోగ్య సమస్య కొంచెం సూచిస్తుంది. ఎందుకంటే 2వ స్థానంలో కుజుడితో కూడినటువంటి శని ఉన్నాడు, స్వస్థానంలో రాహు ఉన్నాడు. ఈ రెండింటి గ్రహాలు మనం గమనించినట్టయితే కనుక బ్లడ్ రిలేటెడ్గా సమస్య, తొందరపాటు నిర్ణయం వల్ల తీసుకున్నటువంటి సమస్య, మోకాళ్ళు నొప్పులు కావచ్చు, కాళ్ళు చేతులు గుంజడం కావచ్చు, వెరికోస్ లాంటివి సమస్యలు, స్టమక్ రిలేటెడ్ సమస్యలు, హార్ట్కి సంబంధించిన సమస్యలు లాంటివి కనిపిస్తా ఉన్నాయి. ఎక్కువగా ఏ చిన్న విషయానికి కూడా స్ట్రెస్ అవ్వకూడదు, ఆలోచన విధానం ఎక్కువ అవ్వకూడదు, ప్రశాంతమైన జీవితాన్ని గడిపేటువంటి విధంగా అయితే ఖచ్చితంగా ఉండాలి. దీనితో పాటు ఫుడ్లో ప్రికాషన్స్ తీసుకోవాలి. ప్రకృతి వైద్యం ఏదన్నా అల్లోపతి కానీ, వైద్యోపతి కానీ, న్యాచురోపతి కానీ, ఇలాంటి ఆయుర్వేదిక్ ఇలాంటి వాటిల్లో ఎక్కువగా వీరు వైద్యం చేయించుకున్నట్టు చాలా అద్భుతంగా అయితే ఉండకపోయినా కొంతమైనా పర్వాలేదు అని అనుకోవచ్చు. ఇకపోతే వీరికి ఇంట్లో కుటుంబ సభ్యుల నుంచి గొడవలు, చికాకులు, అలానే ఉన్నటువంటి ఇళ్ళు కావచ్చు, గూడు కావచ్చు, అన్ని పడేసేసి చదరం చేసి ఎవరు బతకూడదని, కుంభరాశి వాళ్ళు భర్తీకి పట్టకట్టకూడదని చెప్పేసినప్పుడు వాళ్ళకి ఒక హైడ్రా లాగా అనమాట. ఇంట్లో వాళ్ళే కొలగొట్టుకుంటారు, వీళ్ళు ఉండకూడదని చెప్పేసి అని ఒక తిట్టపురం ఉండకూడక అన్నట్టుగా పొమ్మని చెప్పలేక పొగ పెడతారట. అట్లాంటివి కుంభరాశి వాళ్ళ మీద పొగ చూపించేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి మే మాసంలో. ఇవన్నీ కూడా కొంచెం బయటికి తిరగాలి. మనం మాట్లాడామంటే మనమే తప్పుడు వాళ్ళు అవుతాం. ఇవన్నీ కూడా ఆచితూచి మాట్లాడాల్సి వస్తుంది ఒక్కోసారిలో. ఇంతకన్నా పోయేదేం లేదు, ఇంతకన్నా అనుభవించేది ఏం లేదు అనుకోవాలి.
తలకాయ దించుకొని మన సమయం బాగాలేదనుకోవాలి, పక్కకి వెళ్ళిపోవాలి. లేకపోతే కనుక ఖచ్చితంగా ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. అన్నదమ్ముల నుంచి కావచ్చు, అక్క చెల్లెల నుంచి కావచ్చు, మేనమామల నుంచి కావచ్చు, బాబాయిల నుంచి కావచ్చు, ఎక్కడి నుంచి వస్తేనే తెలియదు. కానీ ఆస్తిలో మాత్రం తగాదాలు వచ్చేటువంటి యోచన అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. ఇది ఎప్పుడంటే కనుక 16వ తారీఖు నుంచి 25వ తారీఖు లోపు ఎప్పుడైనా రావచ్చు. ఎప్పుడో పూర్వీకులు సంపాదించిపెట్టినట్టు ఆస్తి కోసమా, లేకపోతే పూర్వీకులు ఎప్పుడో ఇచ్చినటువంటి వీలునామాల కోసమా, లేకపోతే వీళ్ళకి ఎందుకు ఆస్తి, వీళ్ళు కష్టపడే తత్వం ఉంది నాకు లేదు, ఆయన వీటికి ఎందుకు ఇవ్వాలి నేనని చెప్పేసి అని అట్లా అయ్యి చెప్పుడు మాటలు వినేసి వాళ్ళంతా మన మీద దండెత్తడానికి వచ్చేదానికైతే ఉంది. కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. మీరెంత అంటే మాత్రం ఖచ్చితంగా వీరి మీదే తప్పు చూపిస్తారు, వాళ్ళంతా బాగుంటారు. కాబట్టి కుంభరాశి వాళ్ళు బేసిక్గా మంచివారు కావడం వలన ఎంత కష్టపడ్డా కాదు, ఎంత మెలకుగా ఉంటే, ఎంత మెదలకుండా సమస్యలకి పరిష్కారం చూపించేదానికి మనం సైలెంట్గా ఉంటే ఆ కాసేపు మాత్రం ఖచ్చితంగా ఎవరు మంచి, ఎవరు చెడు, ఎవరు ఏం తినాలనేది దేవాతి దేవుడు ఉన్నారు, భగవంతుడు ఉన్నారు, ఆయన చూసుకుంటాడని చెప్పాలి. మెలకుండూరుకొని మీ కష్టం మీరు పడాలి. లేకపోతే కనుక ఖచ్చితంగా ఇబ్బందులు అవుతాయి, కోర్టు మెట్ల వరకు వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి నెమ్మదిగా ఉంటే చాలా మంచిది. మన సమయం కాదు అనుకోవాలి. రెండో విషయము, పెళ్ళిళ్ళు కాని వారు ఎవరైనా ఉంటే వారికి పెళ్లి సంబంధాలు కుదిరితే కానీ పెళ్ళిళ్ళు అవ్వవు. పెళ్లి సంబంధం కుదిరిలా ఉంది. పెళ్లి మాత్రం వీరికి నవంబర్ డిసెంబర్లోనే కనపడుతుంది. కొంచెం వేచి ఉండాల్సిందే. తొందరపడి నిర్ణయాలు పడేసి లవ్ మ్యారేజ్ ఉంది, వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవట్లేదు, ఎట్టైనా పెళ్లి చేసుకోవాలంటే మాత్రం ఎట్టయితే పెళ్లి చేసుకున్నా అట్లానే కొంచెం దూరం అయ్యేటువంటిది. అది గండాలు కూడా వీరికి కొంచెం ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. గండాలు ఎందుకు పోతూ ఏదైనా రాయిదీలు కింద పడిపోవటమా, కనిపించకుండా కళ్ళు బయర్లుగా మేసి ఏదైనా గుద్దుకొని కింద పడిపోవటమా, చిన్న చిన్న గండాలు అయితే వీరికి కనిపిస్తూ ఉన్నాయి. ఆ గండాలన్నీ వీరికి పోవాలి అంటే కనుక జీడి గింజలు ఉంటాయి, జీడి గింజలు, గురి గింజలు. జీడి గింజలు ఒక 5, గురి గింజలు 11, రెండు కలిపి కలగలిసి నల్ల క్లాత్లు కట్టుకుని తల చుట్టూతో దిష్టి తీసేసి ఒక 15 కర్పూరం బిళ్ళలు దానిపైన పెట్టి కాల్చేసేయాలి. మన కళ ముందు చేసేసుకోవచ్చు. ఇది మంగళవారం, గురువారం రోజున చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. వీరికి కొన్ని గండాలు అనేది తప్పుతాయి. ఇక ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి మనకి రావాలి అంటే, ఆర్థికంగా డబ్బులు రావాలి, ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఉంటే రావాలి, కాంట్రాక్ట్స్లో ఉంటే డబ్బులు రావాలి అనుకున్న వారు ఎవరైతే ఉంటారో ఆ డబ్బులు రావాల్సిన తరుణంలో వీరు ఏం చేయాలి అంటే కనుక పాల తాలికలు కానీ, పాలతో సంబంధించినటువంటి పదార్థం కానీ, చక్కెర పొంగల్ లాంటివి కనుక వినాయక స్వామి వారికి నైవేద్యం పెట్టాలి బుధవారం లేదా గురువారం రోజున. అలా చేస్తే ఆర్థికపరమైన ఇబ్బందులు మెలకువతాయి. మీకు రావాల్సినటువంటి సొమ్ము, డబ్బు ఏదైతే ఉందో అది వస్తూ ఉంటుంది. ఇక విశేషంగా మరి ఎలాంటి పరిహారాలు ఈ మాసం చేస్తే వీళ్ళకి విశేషం కలిసి వస్తుందంటారు? అలానే మనకి పరిహారాల కన్నా కూడా ముందు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక ప్రతి ఒక్క విషయం కూడా జాతకంలోనో, దశ అంతర్దశలోనో, గోచార ప్రకారంగానో, నవాంశలోనో, ఇవన్నీ కూడా కొన్ని తెలియవండి. జాతకం ఉంటుంది. జాతకం ఏం చెప్తుందంటే నువ్వేం చేస్తే బాగుంటుంది, ఏం చేయాలని తెలుస్తుంది. మనకున్న సమస్య పోగొట్టదు. దానికి ప్రత్యామ్నాయంగా ఈ పరిహారం చేసుకోండి ఇట్లా ఉంటుందని చెప్తారు అంతే. ఇక్కడ ఈ రోజుల్లో మనకు ఉన్నటువంటి సమాజం ఏంటంటే భార్యాభర్తల మధ్యన విభేదాలు, విడిపోవటం, సంసారాలను నిప్పులు పోయటం, ఇవన్నీ కూడా మూడో వ్యక్తి రావడం ద్వారా జరుగుతుంది. దీంతోపాటు పిల్లలు మాట వినకపోవటం, ఎవరితో పడితే వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవటం, ఇవన్నీ చాలా జరుగుతున్నాయి సమాజంలో. ఎన్ని కేసులు వస్తున్నాయి. ఇవన్నీ కూడా జాతకంలో రావండి, జాతకంలో ఉండవు. ఇవన్నీ కూడా హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, భాగముఖి, భానుమతి, ఏక్షిని, రూమావతి, ధూపావతి, అలానే స్పిరిట్, ముందు పెట్టడం, ఇలాంటివి ఇంకా చాలా రకాలు ఉన్నాయి. ఇంకా ఎన్నో రకాలు ఉన్నాయి. ఇవన్నీ కలిగిన మనకు తెలియదండి. మన మీద కన్నేసిన వాళ్ళు, మన పిల్లల మీద కన్నేసిన వాళ్ళు, మన భార్య మీద, భర్త మీద కన్నేసిన వాళ్ళు చేయించేటువంటి క్రియలు ఉంటాయి. ఈ రోజుల్లో గాలి పనికిమాలిన వాళ్ళు, అవ్వార రంగాల్లో చాలామంది ఉన్నారు. వీళ్ళంతా కూడా ఎదుటి వాళ్ళ కళ్ళలో నిప్పులు పోయేదానికి, సంసారం నిప్పులు పోసేదానికే సిద్ధంగా ఉన్నారు. అలాంటి మనం గ్రహించుకోవాలి. మనకు ఉండే సిమ్టమ్స్ కూడా చాలా రకాలు ఉంటాయండి. ఏంటంటే ఆకలి అవ్వదు, నిద్ర పట్టదు, ఆందోళన, చికాకు, కోపము, చిరాకు, ఒక పని ముందుకు వెళ్ళదు, అష్టదిబ్బందన అయిపోతుంది. ఇంకా జీవితంలో ఎందుకు రావు జీవితం, ఒంటరి అయిపోవటం, సూసైడ్స్ లాంటిది, నెగిటివ్ థాట్స్ రావడం, ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి. ఇవన్నీ జాతకాల్లో రావు. ప్రతి ఒక్కరు గ్రహించుకోవాలి. మనకి జరుగుతుంది అంటే హాస్పిటల్కి వెళ్ళడం కాదు. ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు ముందు గురువు దగ్గరికి వెళ్ళాలి. గురువు లేదమ్మా నీకు నిజంగానే ఆరోగ్య సమస్య అంటేనే అక్కడికి వెళ్ళాలి. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు గ్రహించుకోవాలి. భార్యాభర్తలు దూరం అవుతున్నారు కదా, బిడ్డలు దూరం అవుతున్నారు కదా అంటే ఏదో జరిగితేనే వెళ్తారండి. లేకపోతే ప్రేమ ఉంది, అభిమానం ఉంది, ఎందుకు వెళ్తారు వేరే వారి దగ్గరికి? ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గ్రహించుకోవాలి ఈ విషయాన్ని. అలా మీ ఇంట్లో మీ వారికి కానీ మీకు కానీ అలాంటి ఏమైనా సిమ్టమ్ ఉందంటే మాత్రం ఖచ్చితంగా సంప్రదించాల్సిందే. ఇది గురువుగారి దగ్గర మాత్రమే పరిష్కారం దొరుకుతుంది. అంతేగనక మొహాటానికో, సిగ్గుకో, బిడియానికో పోయేసి ఆయని చేసేస్తే ఇంకేం ఉండదండి. ప్రతి ఒక్కరు గ్రహించుకోవాలి. ఇకపోతే మనకి పరిహారాలకు వచ్చేటప్పటికీ
అలానే వీరికి ఎన్నో రకాలైన స్థితిగతుల నుంచి వైదొలుగుతూ ఉంటారు, ఎన్నో రకాల బాధలు పడుతూ ఉంటారు, ఎన్నో రకాల గ్రహరీత్య దోషాలున్నా గ్రహరీత్య దోషాలు లేకపోయినా వీరి కష్టం వీరు పడుతూ ఉంటారు కుంభరాశి వారు. కాబట్టి ఈ కుంభరాశి వారికి ఈ మాసంలో పరిహారాలకు ముఖ్యంగా అవసరమే. ఈ పరిహారాల కన్నా కూడా ముందు వాటన్నిటికన్నా గొప్పగా మనం కొన్ని చేసుకోవాలి. అవి ఏంటంటే ఎన్నో రకాల సమస్యలతో కొట్టుమిట్లాడుతుండేటువంటి కుంభరాశి వారికి ప్రతి ఒక్కరు నా దగ్గరికి రావాలంటే రాలేరు. కాబట్టి వారికి మంత్రోచ్చారణ చేసినటువంటి కొన్ని వస్తువులు మన దగ్గర సిద్ధంగా ఉన్నాయి. అలాంటి వస్తువులు వారికి చెంతకి చేర్చేటువంటి సదవకాశం కూడా మనకున్నది, ఆ ఒక సౌలభ్యం కూడా ఉన్నది. కాబట్టి ఎవరికైనా కావాలంటే సంప్రదిస్తే వారికి చెంతగా చేర్చేటువంటి ఉన్నది కాబట్టి చూసుకోండి. దాంట్లో ఇది ఒకటి యంత్రం. దీంట్లో ఎన్నో రకాల యంత్రాలు ఉంటాయి. కుబేర యంత్రం, లక్ష్మీ యంత్రం, వాస్తు యంత్రం, గాయత్రి మాత యంత్రం, ఎన్నో రకాల యంత్రాలు ఉంటాయి. ఇందులోనూ నాగ సర్పదోషానికి పోయేదానికి యంత్రం ఉంటుంది, సర్ప యంత్రం ఉంటుంది, ఎన్నో రకాల యంత్రాలు. ఈ యంత్రాలు ఉన్నటువంటి ప్రేమ వచ్చేసి ఈ యొక్క ప్రతిమ వచ్చేసి మన ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో కావాల్సిన సంపాదిస్తే కనుక ఇది పూర్తి ఉచితంగా ఇవ్వాలని సంకల్పం చేసుకున్నాను. నా జేబులో డబ్బులు అయితే లేవు, నేను కూడా కష్టపడేటువంటి వ్యక్తినే. కాబట్టి నాతో పాటు ఉన్న వాళ్ళందరూ బాగుండాలని ఒక శుభ సంకల్పంతో నేను వారికి అందజేస్తున్నాను. దీనికి మర్దనించి వారి చెంతకి చేర్చేటువంటి దారి ఖర్చులకు మాత్రమే నేను రిసీవ్ తీసుకుంటున్నాను. ఈ యంత్రం అయితే పూర్తి ఉచితంగా ఇస్తున్నాను. కాబట్టి దీంతో ఇది ఇంట్లో పెట్టుకొని అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేలా చేసుకోవచ్చు. ఎవరికైనా కావాలంటే సంప్రదించవచ్చు. దీంతో పాటు కుంభరాశి కదా, కుంభరాశి వారికి ఈ యొక్క కరంగలి మాల, కియా మాల మంది, ఇది రాగి తీగ ఒరిజినల్ పూసలు తీసుకొని ఈ ఒక రాగి తీగ అల్లిచ్చేసి ఇస్తున్నాం. ఇది మనం ధరించుకోవడం ద్వారా నరదిష్టి, నరఘోష, శత్రుభయం, శత్రుపీడ, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఎన్నో రకాలైనటువంటి గ్రహరీత్య దోషాలు ఇవన్నీ కూడా చిటికలో పటాపంచలేకపోతాయి. మన జోలు ఎవరైనా రావాలంటే కూడా ఆలోచిస్తారు, రారు. శత్రువులు దూరం అవుతూ ఉంటారు, మిత్రులు దగ్గరైతూ ఉంటారు, ఆర్థికంగా డబ్బులు వస్తూ ఉంటాయి, అప్పుల పాలు తగ్గిస్తూ ఉంటుంది. ఇలాంటి మాల ఈ మన మెడలో కంఠధారణ చేసుకున్నట్టయితే కనుక మనలో ఉన్నటువంటి స్ట్రెస్, ఆలోచన విధానం, నెగిటివ్ థాట్స్ ఇవన్నీ కూడా చిన్న మేర వెళ్ళిపోతూ ఉంటాయి. దీంతో పాటు కడియం, ఇది ప్యూర్ రాగి, పాత రాగి అంటారు అనమాట. ఇది దాదాపు 40 years దాటి రాగి అనమాట. ఇది వంగదు, ఇట్లా వంచినప్పుడు వంగదు, ఇది గట్టిగా ఉంటుంది. ఈ రాగితో చేయించినటువంటి కడియం మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడానికి కానీ కుంభరాశి వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. దీనిపైన యంత్రం ఉంటుంది, దీనిపైన యంత్రం లిక్కించి ఉంటుంది. ఇది మనం ధరించుకున్నామంటే మన జోలు దెయ్యాలు భూతాలే కాదు, మనుషులు కూడా రారు. చెడు మన మీద చెడు చేయాలి, చెడు కోరికలు ఉన్నాయి, వాళ్ళు నాశనం అవ్వాలి అనేటువంటి ఎదుటి వాటి తత్వం ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది. మన జోలు రారు. ఇంకా ఏదైనా కానీ మన గౌరవం, మర్యాద, ఆప్యాయత, అనురాగం అవన్నీ పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క కడియం కూడా ధరించుకోవచ్చు. వారి సైజుని చెప్తే కడియం పంపించేస్తాం, వారి చెంతకే చేర్చేటువంటి సదవకాశం కూడా ఉంది. ఇది సరసమైనటువంటి ధరలోనే వారికి చేర్చేస్తాం. దీంతో పాటు ఇది అత్తర్, సెంట్. ఈ సెంట్ని కనుక మనము బయటికి వెళ్ళేటప్పుడు అప్లై చేసుకోవాలి. బట్టలకి అప్లై చేసుకున్నట్టయితే కనుక ఎన్నో రకాల చెడు క్రియలు ఉంటాయి, మన మీద డబ్బు రాకూడదని, పని దొరకకూడదని, ఎన్నో రకాల అవన్నీ కూడా పటాపంచలేలాగా ఉంటుంది. మనమేం చెడు క్రియలు రావు. ఈ యంత్రం కూడా, ఇది ఒక సెంట్ కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇలాంటి ఎన్నో రకాల వస్తువులు వారి యొక్క సమస్యను బట్టి ఆ సమస్యకు తగ్గట్టుగా వస్తువులు మనం ఇచ్చేదానికైతే సిద్ధంగా ఉన్నాము. ఎవరికైనా కావాలంటే సంపాదించదు. దీంతో పాటు దేవుని యొక్క అనుగ్రహం కూడా ఖచ్చితంగా కావాలి. దేవుని అనుగ్రహం కన్నా కూడా ముందు వీరికి కలిసి వచ్చిన కలర్ బ్లాక్ అండ్ వైట్ అండ్ గ్రీన్, 3 కలర్స్ వీటికి అద్భుతంగా ఉంటాయి. అలానే శనివారం, మంగళవారం వీరికి అద్భుతంగా ఉంటుంది. వీరికి నెంబర్ కూడా 8, 4 నెంబర్లు అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి 1వ నెంబర్ కూడా వీరికి బాగుంటుంది. 1, 4, 8 ఈ 3 నెంబర్ కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. ఇక దీంతో పాటు దేవుని అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. ఎక్కడైనా సుబ్రహ్మణ్య స్వామి కానీ, అయ్యప్ప స్వామి కానీ, కుమారస్వామి కానీ ఉంటే కనుక బుధవారం రోజున పంచామృత అభిషేకం చేయించుకోవాలి. సోమవారం నాగపడిగల దగ్గర అభిషేకం చేసుకోవాలి. శనివారం, ఆదివారం చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ 2తో పాటు గోధుమలు 1 కిలో, జొన్నలు 1 కిలో, సజ్జలు 1 కిలో, అలానే నల్ల నువ్వులు 1 కిలో, నల్ల మినుములు 1 కిలో, పచ్చ పెసలు 1 కిలో, ఇవన్నీ కూడా 6 రకాల వస్తువులు తీసుకొని తనకి తానే భుజాల మీద అభిషేకం చేసుకొని అవన్నీ కూడా తీసుకొని పారేడు నీటిలో వేయాలి. ఇలా చేసినట్టయితే కనుక వీరికి అష్టైశ్వర్య ప్రాప్తి కలకపోయినా అది కలిగేటువంటి మార్గం, దారి అని దొరుకుతుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు కుంభరాశి వారు మే మాసంలో. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు.